బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతపురంలో పోసానిపై కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కృష్ణమురళికి సంబంధించి అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. సినీ రచయిత, నటుడు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే ఆయన్ను గచ్చిబౌలిలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు మై హోమ్ భూజాలో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందా? అయితే ఆయనపై ఇప్పటికే ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు నమోదయ్యాయి. గతంలో ఆయన చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో పార్టీ నేతలు వివిధ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశారు. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు అన్నమయ్య జిల్లాలో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఓబులవారిపల్లెలో ప్రస్తుతానికి ఓబులవారిపల్లె పోలీసులు అయితే ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రాత్రికి ఆయన్ను ఆ ఓబులవారిపల్లె పిఎస్ కి తరలించే పోతున్నారు. రేపు ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ఈ పూర్తిగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోసానిపై పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. ఆయన వైసీపీలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా, వైసీపీ గవర్నమెంట్ లో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ కేసులోనే కాకుండా ఆయనపై చాలా జిల్లాల్లో, ఇటు అనంతపురం కావచ్చు, ఇంకా మిగతా జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు చేశారు. ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసులు నమోదు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, మైహోం భూజాలోనే మాజీ ఎమ్మెల్యే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి ప్రస్తుతానికి ఆయన అయితే అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉన్నారు. ఇక ఈ కేసుల వైసీపీ నేతల అరెస్ట్ల పరంపర అయితే కొనసాగుతుంది అని చెప్పాలి. వైసీపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ సమయంలో చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా లోకేష్, పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో చాలా తీవ్ర దుమారాన్ని రేపాయి. సోషల్ మీడియాలో కూడా తమకు ఇష్టం ఉన్నట్టుగా పోస్టులు పెట్టారు అని చెప్పేసి ఫిర్యాదులు కూడా పోలీసులకు అందాయి. కానీ గతంలో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏపీలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క కేసును తవ్వి తీస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఇక మనం చూస్తూనే ఉన్నాం, రామ్ గోపాల్ వర్మకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యి. ఈ మధ్య కేసుకు సంబంధించి ఆయన పోలీస్ స్టేషన్ లో అక్కడ పోలీసుల ముందు కూడా హాజరై తన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితిని అయితే చూసాం. ఇక రానున్న రోజుల్లో మరికొంతమంది నేతల అరెస్టు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ దాదాపుగా ఎవరైతే చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా లోకేష్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా బహిరంగంగానే కామెంట్ చేసి సొసైటీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి నేతలందరిపై కూడా పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పోసానిని అరెస్ట్ చేసి ఇటు ఏపీకి తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. రెజీనా. రైట్, థాంక్యూ సునీల్. నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతపురంలో పోసానిపై కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.